గల్ఫ్లోని చిన్న అరబ్ దేశం కువైట్ ఒకప్పుడు చేపల వేట ప్రధాన వృత్తి. ఇప్పుడు ప్రపంచంలోనే అత్యంత సంపన్న దేశాల్లో ఒకటి. కువైట్ ఎలా ఎదిగింది? మత్స్యకార గ్రామాల సమూహం నుంచి సుసంపన్నంగా ఎలా మారింది? వాజ్ ది స్టోరీ. కువైట్ ప్రపంచంలోనే సంపన్న దేశాల్లోనే ఒకటి. ఈ చిన్న అరబ్ దేశం అంటే అమెరికా భలే ఇష్టం. ఇక్కడి నుంచి చమురు, సహజ నిక్షేపాలను దిగుమతి చేసుకుంటుంది అగ్రరాజ్యం. కువైట్కు కష్టమొస్తే అమెరికా అండగా నిలబడుతుంది. కువైట్లో రాజ్యాంగబద్ధ రాజరికం అమల్లో ఉంది. వంశపారపర్య నాయకుడైన ఎమిర్ అధిపతిగా ఉంటారు. కువైట్ ఎమిర్ 1938 నుంచి దేశాన్ని పాలిస్తున్న అల్ సబా కుటుంబానికి చెందినవారు. ప్రస్తుత రాజు సబా అల్ అహ్మద్ అల్ జాబేర్ అల్ సబా. కువైట్ రాజధాని కువైట్ సిటీ. దేశంలో మొత్తం జనాభా 49 లక్షలు. వీరిలో 15 లక్షల మంది స్వదేశులు కాగా మిగతా వారు విదేశాల నుంచి వచ్చి ఇక్కడ పనిచేస్తున్న వారే. తలసరి ఆదాయం $30,000 ఉంది. కొనుగోలు శక్తిని అనుసరించి వాస్తవ తలసరి ఆదాయం 50,000 పైమాటే. కువైట్ మొత్తం విస్తీర్ణం 17,000 చదరపు కిలోమీటర్లు. మంచినీటి సదుపాయం లేదు. సముద్రపు జలాల్లో మంచినీరుగా మార్చి ఉపయోగించుకుంటారు. కువైట్ వాస్తవ పౌరులలో సుమారు 90% మంది అరబ్బులు, 8% మంది పర్షియన్ సంతతివారు. దాదాపు 10 లక్షల మంది భారతీయులు కువైట్లో పనిచేస్తున్నారు. మన తర్వాత కువైట్లో ఎక్కువగా ఉన్నది ఈజిప్టియన్లు, పాకిస్తానీయులు. కువైట్ అధికారిక భాష అరబిక్. వాణిజ్యంలో మాత్రం ఇంగ్లీష్ను ఎక్కువగా ఉపయోగిస్తారు. కువైట్లలో సుమారు 85% మంది ముస్లింలు, వారిలో 70% మంది సున్నీలు, 30% మంది షియాలు. కువైట్కు పర్షియన్ గల్ఫ్ వెంబడి సుమారు 500 కిలోమీటర్ల తీరరేఖ ఉంది. ఈ సముద్రంలో గతంలో కువైటీలు చేపలు పట్టుకుంటూ వ్యాపారం చేసుకుంటూ పొట్టపోసుకునేవారు. ఇరాక్, సౌదీ అరేబియా సరిహద్దు దేశాలు. కువైట్ వాతావరణం విషయానికి వస్తే ఎక్కువగా ఎండాకాలమే. ఏడాదిలో 1-2 రోజులు తప్ప వర్షం కురవదు. వేసవిలో సగటు గరిష్ట ఉష్ణోగ్రతలు 42 నుంచి 48 డిగ్రీల వరకు ఉంటుంది. ఒక్కోసారి 50 డిగ్రీలు సైతం దాటతాయి. ఏసీ లేకపోతే ఉండే పరిస్థితి లేదు. ప్రజలంతా ధనికులే కాబట్టి వీరికి ఆ సమస్య లేదు. ప్రపంచంలోనే 5వ అత్యంత సంపన్న దేశం కువైట్. దేశ ఆర్థిక వ్యవస్థ ప్రధానంగా పెట్రోలియం ఎగుమతులపై ఆధారపడి ఉంది. వీటిని ప్రధానంగా జపాన్, ఇండియా, దక్షిణ కొరియా, సింగపూర్, చైనాకు ఎగుమతి చేస్తుంది. కువైట్ ఎరువులు, పెట్రోకెమికల్స్ ను భారీగా ఉత్పత్తి చేస్తుంది. ఆర్థిక సేవలు, సర్వీస్ సెక్టార్పై ఎక్కువగా దృష్టి పెట్టింది. కువైట్ ఆహార పదార్థాలను, దుస్తులను, యంత్రాలను దిగుమతి చేసుకుంటుంది. చాలా అరబ్ దేశాలతో పోలిస్తే కువైట్ ఆర్థిక వ్యవస్థ స్వేచ్ఛాయుతంగా ఉంటుంది. ఆదాయం కోసం చమురు ఎగుమతులపై ఆధారపడడాన్ని తగ్గించేందుకు పర్యాటక, సేవలు, వాణిజ్య రంగాలపై ప్రోత్సహిస్తోంది. కువైట్లో నిరుద్యోగ శాతం 3.4 మాత్రమే. పోర్చుగీస్ వారు వచ్చే వరకు కువైట్ మత్స్యకార గ్రామాలతో ఉండేది. 1613లో అప్పటి రాజవంశం మత్స్యకార గ్రామాలతో కువైట్ నగరాన్ని నిర్మించింది. తర్వాత బ్రిటన్ కువైట్ను ఆక్రమించింది. 20వ దశకంలో చమురు నిక్షేపాలు కనుగొన్నాక సంపద పెరిగింది. వ 1930వ దశకాలలో కువైట్ ఆర్థిక వ్యవస్థ తీవ్ర సంక్షోభంలోకి జారిపోయింది. 1938లో చమురు నిక్షేపాలు బయటపడ్డాక ఇక వెనక్కి తిరిగి చూసుకోలేదు. 1961 జూన్ 19న బ్రిటన్ నుంచి స్వాతంత్ర్యం పొందింది. 1980-88 నాటి ఇరాన్, ఇరాక్ యుద్ధ సమయంలో 1979 ఇస్లామిక్ విప్లవం తర్వాత ఇరాన్ ప్రభావానికి భయపడి కువైట్, ఇరాక్కు భారీ మొత్తంలో సహాయాన్ని అందించింది. అమెరికా నౌకాదళం జోక్యం చేసుకునే వరకు ఇరాన్ కువైట్ చమురు ట్యాంకర్లపై దాడి చేసింది. కువైట్ వాస్తవానికి తనలో భాగమని ఇరాక్ వాదించింది. సద్దాం హుసేన్ ఇరాక్ అధినేతగా ఉన్నప్పుడు ఆక్రమించుకున్నారు. అందుకే అమెరికాతో స్నేహం పెంచుకుంది కువైట్. రెండవ గల్ఫ్ యుద్ధం ప్రారంభంలో 2003 మార్చిలో అమెరికా నేతృత్వంలోని ఇరాక్ దండయాత్రకు కువైట్ ఒక ప్రయోగశాలగా మారిపోయింది. కువైట్ భద్రతను ఇప్పుడు అమెరికానే చూసుకుంటోంది. ప్రతిఫలంగా కొంత ముట్టజెప్తోంది.